కరీంనగర్ 2 టౌన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు చంద్రశేఖర్. గత 2-3 రోజుల క్రితం ఆమె పూర్తిగా ఆరోగ్యం క్షీణించిపోయింది. తన భార్య దివ్య చనిపోయింది. ఆమె సరిగ్గా నేటికి 5 రోజుల క్రితం ఆ పురుగుల గన్నేరు పప్పు కలుపుకొని తాగడం వల్ల ఆత్మహత్య చేసుకుంది. దీంతో 2 రోజుల పాటు ట్రీట్మెంట్ చేసినా కూడా ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోయింది. ఈ క్రమంలో ఈ రోజు తన అత్తగారి ఊరిలో దివ్య స్వగ్రామంలో జరిగినటువంటి ఆమె అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఎస్ఐ చంద్రశేఖర్ అక్కడే ఉండి పాల్గొంటూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం తర్వాత తాను స్నానం చేసి బట్టలు చేంజ్ చేసుకుంటాను రూమ్ లోకి వెళ్లారు. ఆ తర్వాత ఇంతకీ రాకపోవడంతో ఒక్కసారిగా తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆయన హ్యాంగ్ చేసుకొని ఉరేసుకొని చనిపోయినట్టుగా బంధువులు చెప్తూ ఉన్నారు. ఇలా ఎస్ఐ చంద్రశేఖర్ భార్య చనిపోయినప్పుడు అనేక అనుమానాలు తాగుదీసినటువంటి సందర్భం, అట్లాగే అక్కడ కూడా తన దివ్య అంత్యక్రియల్లోనూ కొంత గందరగోళంగా మారినటువంటి సందర్భాలు కనిపించాయి. కానీ ఆ తర్వాత క్లారిటీ ఎస్ఐ భార్య తరపు బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఇచ్చారు. తను కేవలం కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంది దివ్య అనేటువంటి విషయాన్ని అత్తగారు క్లారిటీ ఇవ్వడంతో ఎస్ఐ పై ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఒక రకంగా తొలగిపోయాయని చెప్పవచ్చు. కానీ భార్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ బాధని తట్టుకోలేకపోయారు చంద్రశేఖర్. ఇప్పుడు భార్య స్వస్థలం భార్య ఇంట్లోనే ఆయన కూడా సూసైడ్ చేసుకున్నారు, ఉరేసుకొని చనిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి బంధువులు చెప్తూ ఉన్నారు. వెంటనే అతన్ని ఉటావుతున్న జమ్మిగుడిలోని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ప్రాణం పోయినట్టుగానే డాక్టర్లు నిర్ధారించారు. ఈ క్రమంలో ప్రస్తుతం పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అటు దివ్య మరణం పైన, ఇటు ఎస్ఐ చంద్రశేఖర్ మరణం పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది.